ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మైనింగ్ కంపెనీలపై ఏం చర్యలు తీసుకున్నారో తక్షణమే యాక్షన్ రిపోర్ట్ తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం. చేమకుర్తికి చెందిన జయ మినరల్స్, హంసా గ్రానైట్స్ మరియు ఎన్వీఎక్స్ స్పోర్ట్స్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పులిపాటి హేబేలు ప్రభుత్వ అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన లేదంటూ తన పిటిషన్లో పేర్కొన్న పిటిషనర్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మరియు రవి చిమ్మలపాటి ధర్మాసనం వందల కోట్ల రూపాయల విలువైన నదీ ప్రవాహాలను ఆక్రమించుకుని అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న పిటిషనర్ న్యాయవాది. పిటిషనర్ ఇచ్చిన వినతిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం తక్షణమే మీరు తీసుకున్న చర్యలు తమ ముందు ఉంచాలంటూ ఆదేశించిన ధర్మాసనం విచారణ 6 వారాలకు వాయిదా. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఆర్యల్పురం బోదాడ గ్రామ పంచాయతీలలో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి క్వారింగ్ చేస్తుంటే మైనింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన అన్ని రిపోర్ట్లను కోర్టు ముందు ఉంచాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్, రవి చిమ్మలపాటి అన్నారు. దీంతో చేమకుర్తి మండలంలోనే మైనింగ్ అక్రమ మాఫియా వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళితే చేమకుర్తి మండలం రామతీర్థంలోని ఆర్యలపురం బోదాడ పంచాయతీలో సర్వే నెంబర్ 107, 108, 109 నంబర్ల గల ప్రభుత్వ వాగు పోరంబోకు భూములను కబ్జా చేసి హంసా గ్రానైట్, జయ మినరల్స్ మరికొన్ని గ్రానైట్ కంపెనీలు క్వారింగ్ చేస్తున్నట్లు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పులిపాటి హేబేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదించడం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ న్యాయవాది హైకోర్టులో వాదించడం జరిగింది. దీంతో ప్రభుత్వం
అధికార యంత్రాంగం అంతా కూడా హడావుడిగా ఉరుగులు పరుగుల మీద ఈ గ్రానైట్ వ్యవహారాన్ని తెలిసేందుకు మైనింగ్ అధికారులు శనివారం నాడు ఈ భూముల కాడకి వచ్చి పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇది ఇలా వెంటే ఈ భూములు రామతీర్థం కొండ మీద నుంచి వాగుగా బోధవాడ చెరువుకి వచ్చే కాలువ, దీనిని కాండ్రిగ వాగు అని కూడా పిలుస్తారు. ఈ వాగు వెళ్ళే ప్రతి దాదాపు 4-5 క్వారీలలో నుంచి ఈ నీటి ప్రవాహం బోధవాడ చెరువులోకి చేరుతూ ఉంది. అలాంటి చెరువు అత్యంత విలువైన ఈ వాగు భూములను రోడ్డుకి ఇరువైపులా ఉన్న వాగుకి అటువైపు ఇటువైపు ఉన్న క్వారీ అధినేతలందరూ కూడా కబ్జా చేసి యథేచ్ఛగా క్వారీని నిర్వహించి కోట్ల రూపాయలు గడించారని ఈ హేబేలు పలు పర్యాయాలు సంబంధిత అధికారులకు అర్జీలు దాఖలు చేసినప్పటికీ పట్టించుకోని కారణంగా ఈయన హైకోర్టులో పిల్ వేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు జడ్జి 4 వారాల్లో దీనికి సంబంధించిన అన్ని రిపోర్టులు కోర్టు ముందు ఉంచాలని తీర్పు చెబుతూ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. దీంతో అధికార యంత్రాంగం హడావుడి మొదలై శనివారం నాడు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరికొంత సమాచారం కూడా అందాల్సి ఉంది.